శృంగేరి ఆశ్రమం అన్నా శృంగేరి పీఠాధిపతులన్నా చాలా గౌరవం ఉండేది ఇంతకుముందు. ఎప్పుడైతే విజయశేఖర్ భారతి నువ్వు వచ్చావో ఎలా చేసావంటే సిగ్గు చేటులా అనిపిస్తుంది. మొత్తం శృంగేరి పీఠం పరువు అంతా తీసిపడేసావు. ఎలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నావు, ఎలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నావు, అసలు బ్లాక్మెయిలర్స్ తోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిన వాళ్ళతోటి వీళ్ళందరితో నీకేంటి సంబంధం? ఇవన్నీ వీళ్ళతో చేయించి అసలు నువ్వేం సాధిస్తున్నావు? లలిత్ కుమార్ లాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఇవన్నీ చేయమని నువ్వే ఉసిగొలుపుతున్నావా? అసలు వాడు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. క్రిస్టియన్స్ మీద కానీ అందరి మీద కానీ నోటికొచ్చినట్టు వాగుతున్నాడు, బండబూతులు తిడుతున్నాడు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక పీఠాధిపతి స్థానంలో ఉండి ఒక గురువు అంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు కూడా ఒక సంస్కారంతో మెలిగి ఉండాలి. శేఖర్ భారతి అని ప్రవచనకర్తను మీరంతా చేస్తున్నదేంటి? ఇప్పుడు జనాల్లో ఎందుకు మీరు అల్లర్లు క్రియేట్ చేస్తున్నారు? శాస్త్రాలకు విరుద్ధమని అంటారు. మీకు ఏది ఫాలో అవ్వాలనిపిస్తే అది ఫాలో అవ్వండి. విజయశేఖర్ భారతి పీఠాధిపతిగా వేస్ట్. అసలు మీరు దిగిపోండి కిందకి. ఇలాంటి వ్యవహారాలు చేసే మీకా ప్రజలు గౌరవం ఇచ్చేది? మాకే చీచీ అనిపిస్తుంది. ఇంతకు ముందున్న శృంగేరి పీఠాధిపతులు ఎవరన్నా ఈ విధంగా బిహేవ్ చేశారా? అసలు ఆ లలిత్కి ఏం అర్హత ఉందని నువ్వు అంత దగ్గరగా పిలుచుకొని ఆది శంకరాచార్యులు ఫోటో ఇవ్వడం, ఆది శంకరాచార్యుల విగ్రహం ఇవ్వడం, అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా చూసావా? లేకపోతే వీళ్ళందరినీ ముందు పెట్టుకొని నువ్వే నడిపిస్తున్నావా ఇదంతా? విజయశేఖర్ భారతి దీనికి సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాటలు మార్చేసే వాళ్ళు మీరు ప్రవచనకారులు. రెండు రకాలుగా మాట్లాడతారు. ఏ నోటితో అయితే బాబాని కీర్తించారో అదే నోటితో ఇప్పుడు దూషిస్తున్నారు. ఇదంతా మరి గూడుకుటాని కాకపోతే ఏంటి? షిర్డీ సాయిబాబా అల్లా అన్నారని ఆయన హిందూ కాదు, అవధూత కాదు, ముస్లిం అనేసి అన్నారు. మరి శృంగేరి మహాపీఠాధిపతి అయినటువంటి జగద్గురు శ్రీ అభినవ విద్యా తీర్థస్వామి ఆయన బయోగ్రఫీ బుక్ అయినటువంటి ద మల్టీ ఫేసెటెడ్ జీవన్ ముక్త అనే బుక్లో ఖురాన్ గురించి ప్రస్తావించారు, అలాగే అల్లా అని కూడా సంబోధించారు. అంటే మీ ప్రీవియస్ బుక్స్ అవన్నీ మీరేం రెఫర్ చేయకుండానే మాట్లాడుతున్నారా? శృంగేరి పీఠాధిపతి శ్రీ అభినవ విద్యా తీర్థస్వామి ఖురాన్ చదివారని ఆయన ముస్లిం అయిపోతారా? పోనీ శృంగేరి పీఠం ఏమైనా మసీద్ అయిపోతుందా? దీనికి సమాధానం చెప్పండి. మీ వ్యవహారం ఏంటో, మీ వ్యాపారం ఏంటో ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. బాబా భక్తుల మనోభావాలని దెబ్బతీయాల్సిన అవసరం మీకేముంది? విజయశేఖర్ భారతి ఇలాంటి దరిద్రులందరినీ ముందు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? నువ్వేం పీఠాధిపతివి? పీఠాధిపతి అని అనడానికే సిగ్గేస్తుంది. అర్హుడివి కాదు నువ్వు పీఠాధిపతి అంటే కామెడీగా ఉంది. శృంగేరి పీఠం పరంపరలో ఎప్పుడూ ఇలాంటి వివాదాలు లేవు. ఎప్పుడైతే నువ్వు వచ్చావో ఇలాంటి వివాదాలన్నీ చేసి శృంగేరి పీఠం యొక్క గౌరవాన్ని మంట కలిపేశావు. ఇలాంటి వాళ్ళతో నువ్వు పెట్టుకున్నావు కాబట్టి వివాదాల్లోకి వచ్చావు. నీ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఆ సామవేదం షణ్ముఖ శర్మతో ఎందుకు ఇలా చేయిస్తున్నావు? నీకు సంబంధం లేదా? నువ్వు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వు. అలా చేయకుండా ఇలా చేయకుండా జనాలు ఎవరు ఊరుకునేది లేదు. ఇంకా ఇలాంటి దరిద్రుల్ని లోఫరెదవల్ని పెట్టుకొని నువ్వు ఇదంతా చేయించడం వల్ల నీ పరువే దిగజారిపోయింది. శృంగేరి పీఠం అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు మా సాయి భక్తులు ఎవ్వరికీ కూడా ఏ మాత్రం గౌరవం లేదు. మీరు అని సంబోధించుకునే స్థాయిలో ఉండి అలా సంబోధించుకోవాల్సిన గౌరవాన్ని మీరు పోగొట్టుకొని నువ్వు అని సంబోధించుకునే స్థాయికి దిగజారిపోయారు. ఆ లలిత్ చెత్తనా కొడుకు దరిద్రుడిని తిట్టావు అంటే తిడతాను. మరి వాడు చేసే పనులు ఎలా ఉన్నాయి? లేకపోతే వాడిని తిట్టాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు మేమేదో భక్తులమైనంత మాత్రాన ఎవరిని హేళన చేయము, అందరినీ సమానంగా చూస్తాము. అది మా బుద్ధి. మీరు విమర్శలతో రెచ్చగొట్టి మేము ఇలా మాట్లాడేలాగా చేస్తున్నారు. దీని అంతటికీ కారణం నువ్వే కదా. ఇప్పుడు సిద్ధగురు శిష్యులు ఇలా మాట్లాడుతున్నారు అంటే కారణం మీరు కాదా? మీరు రెచ్చగొట్టడం వల్లే కదా ఇలా మాట్లాడుతున్నారు. మీరు చేసిన పనుల వల్లే కదా ఇలా మాట్లాడుతున్నారు. నీ వల్ల అందరూ డిస్టర్బ్ అయ్యారు. ఒక జగద్గురువుగా ఇదేనా నీ బాధ్యత? జగద్గురువు అంటే అందరినీ సమానంగా మార్గదర్శకత్వంగా చూసే బాధ్యత ఉంది. మతాలని
కులాలని కొంతమందిని ముందు పెట్టుకొని విద్వేషాలు సృష్టించడం, ఇవా జగద్గురువులు చేసే పనులు? అసలు నేను జగద్గురువు అని పిలవడానికే సిగ్గేస్తుంది. అలా నువ్వు పేరు పెట్టుకున్నావు కానీ ఆ లక్షణాలు ఏం కనిపించట్లేదు. అసలు నీకు ఆ అర్హత కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే నువ్వే అలా చేసుకున్నావు ఇలాంటి పనులన్నీ చేసి.